తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. పుష్ప 2 సినిమా మనం ఫిల్మ్ ఫేర్లో క్లీన్ స్వీప్ ఒక 5 అవార్డ్స్ గెలుచుకుంది. సో దాని గురించి కొంచెం డీప్గా డిస్కస్ చేసుకుందాం. సార్ నమస్తే. నమస్తే దర్శన్. బాగున్నారు సార్? బాగున్నా సార్. ఏంటి సార్ పుష్ప 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్లో ఇన్ని కేటగిరీస్లో గెలుచుకోవడం? అవును. అంటే మీకు ఏమన్నా ఎక్స్పెక్టెడే అనిపించిందా, లేదు కొంచెం ఏమైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమైనా అనిపించింది? లేదు, అంటే దాదాపుగా ఎక్స్పెక్ట్ చేసిన ఇదే. అయితే ఏ కేటగిరీలో వస్తుందన్న దాన్ని మాత్రం మనం ముందే గెస్ చేయలేకపోయాం. అది అంటే అల్లు అర్జున్కి డెఫినెట్గా వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే పుష్ప 1కి గాను ఆయన నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే పుష్ప 1 కంటే కూడా పుష్ప 2లో అతను నటన పరంగా ఇంకా పరిణితి చెందాడు. అంటే ఇంకా బాగా పర్ఫామ్ చేశాడు కదా. ఇప్పుడు పర్టికులర్గా జాతర ఎపిసోడ్ కానీ ఇలాగా కొన్నిట్లో జీవించేశాడు కదా. పరకాయ ప్రవేశం చేసి జీవించేశాడు. అందుకనే అంటే పుష్ప 1 కంటే కూడా దీనికి ఇంకా ఎక్కువ అవార్డ్స్ రావాలని చెప్పి అప్పుడే అందరూ అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఫిల్మ్ఫేర్ అవార్డు రావడం అన్నది పెద్దగా ఆశ్చర్యం కాదు, కాకపోతే ఆనందించదగ్గ విషయంగా మనం చెప్పచ్చు. అంటే జాతర సీక్వెన్స్ గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. సో మోస్ట్లీ అది ఫస్ట్ కమర్షియల్ ఎలిమెంట్ కానే కాదు, అది కంప్లీట్లీ అతని టాలెంట్ని బయట పెట్టుకోవడానికి క్రియేట్ చేసిన సీక్వెన్స్లో అనిపించింది. కాదు, అందులో చాలా ఎమోషన్ కూడా ఉంటుంది కదా. అంటే కథని మలుపు తిప్పే దీనిలాగా కూడా ఉంటుంది ఆ ఎపిసోడ్ మొత్తం. అంటే ఒక కాంతారాలో ఎలాగైతే ఒక ఎపిసోడ్ మంచి ఆయువు పట్టులాగా ఉంటుందో, ఈ సినిమాకి అది ఆయువు పట్టు లాంటి ఇది. పర్టికులర్గా అక్కడ రష్మిక పర్ఫార్మెన్స్ కూడా ఒక రేంజ్లో ఉంటుంది. నిజానికి ఇప్పుడు ఈ ఫిల్మ్ఫేర్లో రష్మిక కూడా ఇవ్వాలి. మరి అంటే బెస్ట్ హీరోయిన్గా ఎవరికి ఇచ్చారన్నది మనం ఇంకా పూర్తిగా చూడలేదు కాబట్టి దాని గురించి. కానీ రష్మిక కూడా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కదా. బేసిక్గానే ఆమె మంచి పర్ఫార్మర్ రష్మిక ఫ్రమ్ ది బిగినింగ్. అంటే ఫస్ట్ సినిమా నుంచి ఒక పక్క గ్లామరు, ఇంకో పక్క పర్ఫార్మెన్స్, రెండింటిని కూడా చాలా అద్భుతంగా గ్లామరు పర్ఫార్మెన్స్కి పర్ఫార్మెన్స్. అంటే ఈవెన్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుందంటేనే ఇది ఉన్నట్టు కదా. మామూలుగా ఎవరు చేస్తారు? స్టార్డమ్ బాగా పీక్స్కి వెళ్ళిన ఒక శ్రీదేవి, అప్పట్లో మన తెలుగులో ఒక వాణిశ్రీ, ఇటువంటి వాళ్ళు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు. శ్రీదేవి మన తెలుగులో చేయకపోయినా హిందీలో చాల్బాజ్ సినిమా కానీ, చాందిని కానీ, నగీనా కానీ, ఇవన్నీ కూడా ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలాగా ఉంటాయి. అలాగా ఈ అమ్మాయి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తుంది. ఇప్పుడు తెలుగులో మైసా అని వస్తుంది, అంతే. దీనికి ముందు గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. అలాగా ఈ అమ్మాయి కూడా రావాలి అసలు నిజానికి. ఇందాక మనం చెప్పుకున్నట్టు జాతరలో ఆ పర్టికులర్గా ఒక సీన్ ఉంటుంది చూడు, దాన్ని అసలు ఎంతమంది ఎన్ని రకాలుగా దాన్ని ఇది చేశారు కదా, క్రియేట్ చేశారు రీల్స్ కింద. చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో తనకు కూడా రావాల్సి ఉంది. మరి ఎందుకు మిస్ అయింది అన్నది మనకి తెలియదు. కానీ ఈ మిగతా కేటగిరీలో ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ డైరెక్టర్గా, సుకుమార్ ప్రొడ్యూసర్స్, వీళ్ళందరికీ రావడం మాత్రం చాలా ఆనందించదగ్గ విషయం. అదే మీరు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారి ఎలివేషన్లు అన్నిటితో పోల్చుకుంటే బిగ్గెస్ట్ ఎలివేషన్ ఆవిడ ఇచ్చేది. ఆవిడ మాటలతో చెప్తా ఉంటారు కదా, బిగ్గెస్ట్ ఎలివేషన్ అసలు అది. అవును, అది అసలు అవును. అంటే భర్త పట్ల తనకున్న ఇష్టాన్ని, భర్తకి అక్కడ ఉండే ఒక గౌరవాన్ని, వీటన్నిటినీ కూడా చెప్పకనే చెప్పినట్టుగా ఉంటుంది. చాలా అంటే దాన్ని ఇమిటేట్ చేస్తూ వచ్చినవి కూడా హిలేరియస్ కొన్ని నేను ఎంజాయ్ చేశాను. సో నాకు ఇప్పుడు కరెక్ట్ గుర్తు రావట్లేదు, కానీ చాలా హిలేరియస్ అడుగుతా ఉంటుంది ప్రతి ఒక్కరు. నేను పుష్ప మేనేజర్ని, పుష్ప అందరూ పుష్ప పేరు చెప్పుకోకపోతే కాదు, దాన్ని ఇమిటేట్ చేస్తూ మిగతావి చాలా రీల్స్ వచ్చాయి. అవును. సో షీ ఆల్సో డిజర్వ్స్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు. ఎందుకు మిస్ అయింది అన్నది మనం చూడాలి. సో గతంలో అంటే పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత ఈవెన్ బాహుబలి రికార్డ్స్ కూడా బద్దలు కొట్టింది అన్నట్టు కొంతకాలం నడిచింది. క్రాస్ చేసి ఇది ఒక వైపు నడిచింది. అంటే మొత్తం బిగ్గెస్ట్ గ్రాసర్ ఇప్పటి వరకు టిల్ డేట్ మన ఇండియాలో దట్టు పోనీ తెలుగు సినిమాల్లో అనుకోవచ్చు. ఎందుకంటే మేబీ ఇంకా దంగల్ ఇవన్నీ వేరే ఉన్నాయి కాబట్టి. కాదు ఇక్కడ చిన్న ఏంటంటే దర్శన్, దంగల్ అనేది మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్. దట్టు చైనాలో ఆ సినిమా ఊపేసింది. కొన్ని సినిమాలు అప్పట్లో చైనాలో ఇప్పుడు తగ్గింది, కానీ
ఇప్పుడు సీక్రెట్ సూపర్ స్టార్ అని అమీర్ ఖాన్ది, తర్వాత అక్షయ్ కుమార్ది టాయిలెట్, ఇటువంటి సినిమాలు మన తెలుగులో మన ఇండియన్ మార్కెట్లో పర్వాలేదు హిట్ అనిపించుకున్న సినిమాలు అక్కడ సూపర్ డూపర్ హిట్ అయిపోయి 100 కోట్లు కలెక్ట్ చేసాయి. అలాగా దంగల్ సినిమా అక్కడ విపరీతంగా ఆడడం వల్ల ఇప్పటికీ కూడా ఆ రికార్డ్ అలా ఉండిపోయింది. అయితే బాహుబలి రికార్డ్ని డెఫినెట్గా పుష్ప అంటే రికార్డ్స్ ప్రకారం మనం ఏమైనా రికార్డులు చూస్తామో ఏం కాదు కదా, మనకు వచ్చిన నంబర్స్ ప్రకారమే కదా. బాహుబలి 2 రికార్డ్ని పుష్ప బ్రేక్ చేస్తే పుష్ప రికార్డ్స్ని దురంధర్ బ్రేక్ చేసింది. కానీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసినప్పుడు ఇప్పుడు స్టిల్ దంగల్ ఈజ్ ఆన్ టాప్ అన్నమాట. సో అంటే పుష్ప సినిమా ఈ రేంజ్లో సక్సెస్ అవుద్దని ఎవరు ఊహించలేదు. చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నారు తప్ప ఇలాగ మొత్తం బాహుబలి రికార్డ్స్ని కూడా బ్రేక్ చేస్తుంది అని ఎవరు ఊహించలేదు. బాహుబలినిగా తర్వాత కొన్ని సినిమాలు రికార్డ్ బ్రేకింగ్ సినిమాలు, జవాన్ కావచ్చు, పఠాన్ కావచ్చు, ఇటువంటి సినిమా రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. ముఖ్యంగా ఇందులో రామ్ గోపాల్ వర్మ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, అక్కడ హిట్ అయింది అల్లు అర్జున్ కాదు పుష్పరాజ్ అని. ఆ పుష్పరాజ్ యాటిట్యూడ్ కానీ, అతని మ్యానరిజం కానీ, అతని ఇది గెటప్ కానీ బీభత్సంగా జనాల్లోకి వెళ్ళిపోయింది. నువ్వు చూస్తే కొన్ని ప్రోడక్ట్స్కి అల్లు అర్జున్ కాదు బ్రాండ్ అంబాసిడర్, పుష్పరాజ్ బ్రాండ్ అంబాసిడర్. అంటే బహుశా దానికి సంబంధించినటువంటి రెవెన్యూ కూడా ఈ ప్రొడ్యూసర్స్కే వస్తుందేమో, లేకపోతే షేరింగ్ ఏమైనా ఉంటుందేమో. ఎందుకంటే అల్లు అర్జున్ కాకుండా డైరెక్ట్గా ఆ పుష్పరాజ్ గెటప్లో కొన్ని ప్రోడక్ట్స్కి, ఇప్పుడు నార్త్లో బాగా సేల్ అయ్యే కొన్ని ప్రోడక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా పుష్పరాజ్ని చేశారు. అంటే పుష్పరాజ్ అనే క్యారెక్టర్ జనాల్లోకి అలా వెళ్ళిపోయింది, అంత బీభత్సంగా వెళ్ళిపోయింది. అంటే తల్లిని ప్రేమించేవాడిగా, భార్యను అమితంగా ప్రేమించేవాడిగా, తన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ కూడా చాలా బాగా చూసుకునేవాడిగా, అవసరమైతే ఎవరిని లెక్క చేయనటువంటి ఒక దీనికి రెక్లెస్ ఫెలోగా, ఈవెన్ ఎస్పీని వాళ్ళని కూడా డోంట్ కేర్ యాటిట్యూడ్ ఉంటుంది కదా. ఈవెన్ ఆ స్విమ్మింగ్ పూల్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది అసలు. సో ఆ టైపు దాన్ని బాగా అక్కడ జనాలు బాగా ఇది చేశారు. మన తెలుగులో హిట్ అంటే అక్కడ ఇంకా మెగా హిట్ లాగా అనమాట. సో ఈవెన్ ఆ డైలాగ్ ఒకటి, పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్, వైల్డ్ ఫైర్ తర్వాత అప్గ్రేడ్ అయింది. సో ఈ డైలాగ్ బాగా చాలా మంది నార్త్ వాళ్ళని అడిగినా పుష్ప గురించి ఏం తెలుసు అంటే ఇది ఒకటే అంటారు, ఫైర్. ముఖ్యంగా అది బాగా జనాల్లోకి వెళ్ళిపోయింది, ఏదైతే డైలాగ్స్ అలాగా. సో ఇప్పుడు ఈ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ రావడం కూడా ఎక్స్పెక్ట్ చేసింది. ఇంకా నువ్వు చెప్పినట్టు రష్మిక కూడా వచ్చి ఉంటే కొంచెం బాగుండేది. అంటే బేసికలీ మీరు గతంలో చూసుకుంటే పుష్పకి కలెక్షన్స్ వైజ్ ఒక టాప్ ప్రయారిటీ ఉన్నప్పుడు, గతంలో మీకు ఏదైనా ఇలాంటి సినిమా ఎక్కువ అవార్డులు గెలుచుకున్న సినిమాలు చాలా ఉన్నాయా సార్? ఇదేమన్నా కొంచెం అరుదైన రికార్డ్? లేదు, అంటే ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ స్వీప్ చేసిన సినిమాలు కూడా గతంలో కొన్ని ఉన్నాయి. కరెక్ట్గా మనకు ఇప్పుడు అది స్ట్రైక్ అవ్వడం లేదు, కానీ అంతకుముందు చాలా సినిమాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ కేటగిరీస్ కూడా వచ్చినాయి, 6-7 కేటగిరీస్ వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇది ఇంకా జస్ట్ 5 కేటగిరీస్లో వచ్చింది. సో నార్మల్గా మనకి అవార్డ్స్ కేటగరైజ్ ఉంటాయి, అంటే టాప్ అవార్డు వరల్డ్ వైడ్గా ఆస్కార్ అని, తర్వాత ఇప్పుడు మన ఇండియాలో అయితే నేషనల్ అవార్డు అని, దాని కింద ఇలా అని ఉంటాయి. సో ఫిలింఫేర్కి మీరు ఇచ్చే మార్క్స్ ఎన్ని? అంటే ఫిలింఫేర్ అవార్డుకున్న క్రెడిబిలిటీ ఏంటి బయట మార్కెట్లో? అంటే క్రెడిబిలిటీ గురించి అంటే ఈవెన్ ఆస్కార్ అవార్డ్స్ కూడా విమర్శలు ఉంటాయి కదా. ఇప్పుడు ఎందుకు మన RRR సినిమాకి నాటు పాటకి అసలు ఏంటి, ఆ పాటకి నా అవార్డు ఏంటి అని అన్న వాళ్ళు ఉన్నారు కదా. ఈవెన్ మన కీరవాణి గారి ఫాదర్ ఈ కాలం చేశారు, శివశక్తి దత్త గారు, ఆయనే ఏంటి ఆ పాటకి అవార్డు ఏంటి తొక్కలో పాటకి అన్నట్టుగా మాట్లాడాడు. పైగా ఆ అవార్డు కోసం దాదాపుగా రాజమౌళి భారీ ఎత్తున లాబింగ్ అది చేసి ఒక 100 కోట్ల పైన ఖర్చు పెట్టాడనే ఒక విమర్శ ఉంది, ఆరోపణ ఉంది. అలాగే నిర్మాతని అందులో అసలు ఇన్వాల్వ్ చేయకుండా, నిర్మాతకి సంబంధం లేకుండా ఆయన ఎక్కడ కనిపించడు కదా మన దానయ్య గారు. అక్కడ అమెరికాలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. అంటే ఏ కారణం వల్ల ఆయన ఆ ఈవెంట్స్ అన్ని మిస్ చేయడం మనకు తెలియదు. కాబట్టి దీనికి సంబంధించి ఎప్పుడు కూడా ఈవెన్ నేషనల్ అవార్డ్స్ వచ్చిన ప్రతిసారి కూడా విమర్శలు వస్తుంటాయి. ఇప్పుడు ఈవెన్ బాహుబలి సినిమాకి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కూడా వాళ్ళే Part 1 అని డిక్లేర్ చేస్తే నువ్వు సగం సినిమాకి అవార్డు ఎలా ఇస్తావని చెప్పి నార్త్లో విరుచుకుపడ్డారు. కాబట్టి ఏవో విమర్శలు అనేవి సహజంగా ఉంటాయి. అంటే ఇది చెప్తారు కదా, ఆ పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలని. అలాగే డెఫినెట్గా ఫిల్మ్ఫేర్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఇన్ ఇండియా.
కాబట్టి ఆ అవార్డు రావడాన్ని ప్రతి ఒక్కరు కూడా గర్వంగా భావిస్తారు. అవార్డు తీసుకోవడాన్ని ఒక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇది డెఫినెట్గా అంటే ఇప్పుడు ఇవన్నీ విమర్శకుల మాటలు ఏదో ఉంటాయి, చెప్పాను కదా, చెప్పాను అనే మాటలో ఎన్ని గాలి వార్తలాగా వెళ్ళిపోతాయి. ఆస్కార్ అవార్డ్స్కి తప్పలేదు, నేషనల్ అవార్డ్స్కి తప్పలేదు. ఇప్పుడు మన నంది అవార్డ్స్ కానీ గద్దర్ అవార్డ్స్ కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ మన రేవంత్ రెడ్డి గారు మొత్తం పాపం ఎంతో దాని మీద దృష్టి కేంద్రీకరించి బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసినట్టుగా అవార్డ్స్ ఇచ్చారు. ఎన్ని విమర్శలు వచ్చాయి. నంది అవార్డ్స్ అనౌన్స్ చేసిన ప్రతిసారి విమర్శలు వస్తుంటాయి. మన వాళ్ళే కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రభుత్వాలను విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. కాబట్టి విమర్శలకు అతీతంగా ఏ అవార్డు ఏది ఉండదు. ఆస్కార్ కానీ నేషనల్ అవార్డు కానీ లేకపోతే ఫిల్మ్ఫేర్ కానీ మరొకటి కానీ ఏదైనా సరే విమర్శలకి తావు లేకుండా ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం. అంటే నేను విన్నాను సార్ ఒకటి, రిషి కపూర్ గారు ఆయన ఆటోబయోగ్రఫీలో కుల్లా అనే ఆటోబయోగ్రఫీలో నేను ఒక అప్పట్లో ఏదో బాబీ అనే ఒక సినిమాకి ఎప్పుడో ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఒక 30,000 ఇచ్చాను. అప్పట్లో 30,000 అంటే చాలా ఎక్కువ. అప్పుడు ఇచ్చి నేను అవార్డు తెచ్చుకున్నాను. తర్వాత నేను అది రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఆయన రాశారంట ఆయన ఆటోబయోగ్రఫీలో. అప్పుడు తెలియని వయసు కాబట్టి 20-21 ఇయర్స్ నాకు అప్పుడు. సో ఆ యంగ్ ఏజ్లో ఉడుకు రక్తంలో చేశాను. తర్వాత కళ మీద నాకు ప్రేమ ఇవన్నీ నేను తప్పు చేశానని నాకు అనిపించింది. నేను ఎప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నానని చెప్పి రాశారంట. సో ఇది జరుగుతుందా అసలు అవార్డ్స్ విషయం కదా. అంటే రిషి కపూర్ అనే కాదు, బాలీవుడ్లో చాలామంది హీరోలు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. చెప్పాను కదా, విమర్శలు అనేవి ఇంకా పార్ట్ ఆఫ్ ఇది. దానివల్ల పర్టికులర్ అవార్డుకి ఇంకొంచెం ఇది పెరుగుతుందే తప్ప తగ్గుతుంది అని అంటే ప్రొసీజర్ ఇది అంటే ఇదంతా క్లీన్గానే కాదు. దర్శనం ఏంటంటే ఇక్కడ మనం మామూలు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక ఈవెంట్ చేయాలంటే ఈ రోజున కోట్లాది రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. అయితే స్పాన్సరింగ్, ఏ ప్రోడక్ట్స్ స్పాన్సరింగ్ చేయాలి, ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్కి వీళ్ళు కొంతమంది బ్రాండ్ అంబాసిడర్గా ఉండొచ్చు కదా. మరి వాళ్ళకి ఈవెంట్ చేయడానికి ఉదాహరణకి ఒక 10 కోట్లో ఎన్ని కోట్లో అవుతుంది అనుకో, అది వాళ్ళు ఎలా రాబట్టుకుంటారు కదా. మీరు ఒక మాట చెప్పండి పలానా బ్రాండ్ గానో, లేకపోతే వాళ్ళకున్న దీన్ని బట్టి ఆ రీచ్ని బట్టి ఇలా చేస్తుంటారు కదా. 100% జెన్యూన్ అని మనం చెప్పం, కానీ ఉంటుంది. మరీ బోగస్ అనుకో, మరీ ఫార్స్ అనుకో, ఎవరు పట్టించుకోరు కదా. పైగా ఇన్ని సంవత్సరాల తరబడి ఇప్పుడు బాబీ అంటున్నాం, బాబీ సినిమా వచ్చి ఎప్పుడుది కదా, ఇంచుమించు ఒక 50 ఏళ్ళు అవుతుంది కదా. రిషి కపూర్ ఫస్ట్ సినిమా, డింపుల్ కపాడియా ఫస్ట్ సినిమా. ఆ టైంలో అయినా రాజ్ కపూర్ గారు ఏమైనా ఫోన్ చేసి చెప్పుంటాడు, కానీ పైగా ఆ సినిమా డిజర్వ్స్ దట్ అవార్డు కదా. అది ఇప్పటికీ కూడా ఒక ఐకానిక్ ఫిల్మ్ లాంటిది. లవ్ స్టోరీస్ అంటే అందరూ ఒక బాబీ సినిమా గురించి చెప్పుకునేలాగా ఉంటుంది కదా. కాబట్టి ఓ మాట రాజ్ కపూర్ గారు చెప్పుండొచ్చు, లేకపోతే ఈయన రిషి కపూర్ అప్పట్లో ఆయన బతికుండగా ఆయన నైట్ ఆయన కొంచెం ఇది తీసుకున్న తర్వాత పడుకునేవాడంట. ఆ టైంలో ఏం ట్వీట్ చేస్తాడని ఇంట్లో అందరూ భయపడిపోయేవాళ్ళంట. వాళ్ళ ఆవిడ, ఈవెన్ వాళ్ళ అబ్బాయి రణబీర్ కపూర్, ఒకవేళ ఆయన ఏమైనా ట్వీట్ చేస్తే వెంటనే డిలీట్ చేయడం, లేకపోతే సంథింగ్ అటువంటి వ్యవస్థను కూడా వాళ్ళు పెట్టుకొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఓపెన్గా ఆయన ఏదైనా ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఓపెన్గా మాట్లాడేసేవాడు అనమాట. ప్లస్ ఆయన బేసిక్గానే బాగా షార్ట్ టెంపర్డ్ అంట రిషి కపూర్. దానివల్ల అందరూ భయపడి చచ్చేవాళ్ళని చెప్పి, అంటే చాలా ఇంటర్వ్యూల్లో ఆ విషయాన్ని రణబీర్ కపూర్ కానీ వాళ్ళ ఆవిడ కానీ చెప్పడం అన్నది జరిగింది. అలాగే దీని గురించి కూడా ఆయన చెప్పు ఉంటాడు. బట్ ఆయనే కాదు, చాలామంది అటువంటి విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ అవార్డు వచ్చిన సందర్భంగా అందరూ గర్వంగా చెప్పుకుంటున్నటువంటి సమయంలో అటువంటి విమర్శలు మనం జోలికి వెళ్ళకుండా ఉంటే కదా. అంటే డెఫినెట్గా కొంత 100% జెన్యూన్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈవెన్ ఆస్కార్ దీనికి కూడా ఉండకపోవచ్చు కదా. అంటే ఇప్పుడు కరప్టెడ్ అని అనకూడదు, వైట్ కాలర్ కరప్షన్ జరిగితే జరగవచ్చు. కానీ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఏ బ్రాండ్ అంబాసిడర్లు త్రూనో దాని త్రూనో కొన్ని కన్సిడర్ చేస్తారు. అంటే అలా కాదు, మరి ఈ ఖర్చు అంతా ఎవరు ఇవ్వాలి? అంటే డైరెక్ట్ అలా అని అవార్డీస్ ఎవరైతే అవార్డులు తీసుకుంటున్నారో వాళ్ళు ఇస్తారని కాదు. అవును, మొత్తం మీద అంటే అది ఈవెంట్ చేయడానికి దానికి ఇంచుమించుగా ఒక 6 నెలలు కసరత్తు ఉంటుంది దాని వెనకాల.
ప్లస్ నీకు చూస్తే ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే అక్కడ అవార్డులు ఉంటాయి. ఆ లాస్ట్ మినిట్లో చూపించినట్టుగా ఆ ఎంపిక అప్పటికప్పుడు అనౌన్స్ చేసినట్టుగా ఉన్నా కూడా అక్కడ ఏముంటుందంటే ఎవరైతే నామినేట్ అవుతారో వాళ్ళందరూ కూడా అక్కడ రావాలి. కానీ లోపాయి గారికి మనకి వచ్చిందా లేదన్నది తెలిసిపోయి కొంతమంది రాని వాళ్ళు లైట్ తీసుకుంటారు అనమాట. అలా కూడా ఉంటాయి. తర్వాత పర్ఫార్మెన్స్లు ఉంటాయి, పర్టికులర్గా ఆ టీం కానీ లేకపోతే వీళ్ళు కానీ పర్ఫామ్ చేయాలనే ఒక ఇది ఉంటుంది. ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఇన్ని సంవత్సరాలుగా ప్రతి అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా ఏ ఇయర్ కూడా గ్యాప్ అనేది లేకుండా ఇప్పుడు సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి సంవత్సరాలు కూడా కాదు దశాబ్దాల తరబడి ఒక అవార్డు ఈవెంట్ని నిర్వహిస్తుండడం, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా చాలా అవార్డ్స్ పుట్టుకురావడం ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా ఫిల్మ్ఫేర్ అనేది ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్గా మనం చెప్పచ్చు. సో ఇంకేం పెండింగ్ ఉందని అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు పుష్ప 1కే నేషనల్ అవార్డు వచ్చింది. పుష్ప 2లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చూస్తే అసలు ఆయన మీరు ఎన్ని సీక్వెన్స్లు ఉన్నాయో అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. బట్ పుష్ప 1 టైంలో కొంతమంది విమర్శకులు నెగిటివిటీ కూడా చాలా అయ్యింది. ఎందుకు ఇచ్చారు ఆ క్యారెక్టర్కి, ఎందుకు ఇచ్చారని, అంటే ఆయన పర్ఫార్మెన్స్ పక్కన పెట్టి అలాంటి క్యారెక్టర్కి ఎందుకు ఇచ్చారు స్మగ్లర్కి అని చెప్పి. సో అది బేస్ చేసుకుంటారంటారా? నెక్స్ట్ ఏమనుకుంటారు? అంటే ఇక్కడ ఇచ్చింది అవార్డు ఇచ్చింది పర్ఫార్మెన్స్కి, క్యారెక్టర్ కాదు, పర్ఫార్మెన్స్. అందులో పుష్పరాజుగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి దాన్ని అద్భుతంగా రక్తి కట్టించినందుకు కానీ ఇచ్చారు. ఎట్ ది సేమ్ టైం ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా ఉండి అంటే సంఘ విద్రోహ శక్తి లాంటిది కదా అది. అటువంటి దానికి పాల్పడి నా వ్యక్తికి ఆ తాలూకు పాత్రకి ఇవ్వడం అనేది ఎటువంటి సంకేతాలు పంపిస్తుంది సమాజంలో అనే విమర్శలు డెఫినెట్గా వచ్చాయి. కానీ ఇంక అయిపోయింది, అదొక ముగిసిపోయినటువంటి. ఇప్పుడు పుష్ప 2కి ఏమనుకుంటున్నారు సార్? మళ్ళీ నేషనల్ అవార్డు ఏమన్నా అనుకుంటున్నారు? కానీ ఆల్రెడీ పుష్పకి ఇచ్చారు కాబట్టి మళ్ళీ పుష్ప 2కి వేరే కేటగిరీస్లో అయినా వస్తుందేమో, కానీ ఇలాగే బెస్ట్ యాక్టర్ అవార్డు అలాగా వస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ దర్శన్. That's all for now. This is Darshan signing off.